గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనలో ఎవరికైనా బిజినెస్లో లాస్ వస్తే ఏం చేస్తాం? మాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని బాధపడుతూ ఉంటాం. కానీ సామర్లకోటకు చెందిన శ్యామల గారు మాత్రం బిజినెస్లో నష్టాలు రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. దాని నుంచి బయటపడడానికి స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ఈ మధ్య కాలంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు కంటిన్యూస్గా 7 రోజుల పాటు ఇది ఆసియాలోనే ఫస్ట్ స్విమ్మర్గా ఆమె రికార్డులకు ఎక్కారు. అంతేకాదు ఒక 3 ఏళ్ల క్రితం కూడా శ్రీలంక నుంచి రామసేతు వరకు స్విమ్ చేశారు. ఈ మధ్య లక్షద్వీప్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన చూసి ఇన్స్పైర్ అయిన ఆవిడ అక్కడ కూడా లక్షద్వీప్ ఛానల్లో ఈత కొట్టారు. ప్రస్తుతం నాతో పాటు శ్యామల గారు ఉన్నారు. ఆవిడ ఎందుకు ఇంత పెద్ద అడ్వెంచర్స్ చేస్తున్నారు, అది కూడా 52 ఏళ్ల వయసులో ఇబ్బందులు తలెత్తట్లేదా, ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే శ్యామల గారు. నమస్తే అండి. గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 2025 మీకు గుడ్ న్యూస్తో స్టార్ట్ అయినట్టుంది కదా? నేను కూడా అట్లానే ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మీరు డిసెంబర్ 28వ తారీఖున మీ స్విమ్మింగ్ అనేది స్టార్ట్ అయింది విశాఖపట్నం నుంచి, ఆర్కే బీచ్ నుంచి. అక్కడి నుంచి తర్వాత జనవరి 3వ తేదీ మధ్యాహ్నానికి మీరు కాకినాడ రీచ్ అయ్యారు. అవును. న్యూ ఇయర్ టైంలో మీరు ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉన్నాము, సముద్రం మధ్యలో. ఎస్. ఎంతమంది ఎంత ప్లాన్ చేసుకుంటేనే కానీ న్యూ ఇయర్ అనేది అలా స్టార్ట్ అవ్వదండి. ఒక రకంగా మేము చాలా ఎంజాయ్ చేసాం. అంటే అందరం కూడా ఆ రోజు టాస్క్ ఫినిష్ చేసి నైట్ బోట్లోకి ఎక్కాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అదొక డిఫరెంట్ న్యూ ఇయర్లోకి ఎంట్రీ అనమాట. సముద్రంలో, నాకు ఇష్టమైన సముద్రంలో. సో బోట్లో ఒక అడ్వెంచర్ చేస్తూ మధ్యలో అది అట్లా క్రాస్ చేయటం అనేది లైఫ్లో మేబీ నాకు ఇంకా ఇలాంటి ఇయర్ రాదేమో కూడా. సో అందుకని చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్ కూడా. శ్యామల గారు, నాకు మీతో ఇంటర్వ్యూ అనగానే ఆవిడే శ్యామల అనే రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ గారి సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే ఆవిడ కూడా అసలు ఎంత కష్టాలు పడి అందరికి ఇన్స్పిరేషన్లా నిలుస్తుంది ఆ సినిమాలో. అవును. మీరు కూడా అంతే కదా, జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, కన్నీళ్లు, ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ఇలాగా అసలు ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మీరు నిలిచారండి. ఏమనిపిస్తోంది? నిజమండి మీరు అన్నది. అంటే ప్రాబ్లమ్స్ అనేది అందరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో డిప్రెషన్ మూమెంట్ అనేది కామన్. కానీ ఆ టైంలో మనకు వచ్చిన కష్టమే చాలా పెద్దది. తట్టుకోలేము, ఎవరికి చెప్పుకోలేము. కొన్ని సమస్యలు ఎవరికి లేనివి ఉంటాయి. అట్లాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే ఇది లైఫ్ వేస్ట్, ఇంకా బ్రతకాలనిపించదు, ఇలాంటి సిచ్యుయేషన్కి వెళ్ళిపోతాము. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ అలాంటి సిచ్యుయేషన్ ఏదో ఒక రోజు వస్తుంది. సో నాకు ఒక చాలా హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాను యానిమేషన్లో. ఆ స్టేజ్కి వెళ్ళి ఇండియా నుంచి డిస్నీ స్టూడియోకి విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ని నేను. అట్లాంటి స్టేజ్ నుంచి సో లాస్ వచ్చి క్లోజ్ చేసుకుని 10 years ఒక చిన్న బేబీలాగా చూసుకున్న స్టూడియోని క్లోజ్ చేయటం అనేది తట్టుకోలేకపోయాను. చాలా డీప్ డిప్రెషన్. ప్లస్ 45 తర్వాత ఆల్మోస్ట్ ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అందరికీ. సో నాకు కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ రావటము, అది కూడా డిప్రెషన్కి ఒక రీజన్ అవుతుంది. ఇవన్నీ కలిసి హాస్పిటలైజ్డ్ అవ్వటము, ఆల్మోస్ట్ కోమా స్టేజ్ అని చెప్పారు. ఇంకొక రోజు ఆగితే కోమాలోకి వెళ్ళేదానివి, ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తామని డాక్టర్ చెప్పినప్పుడు నాకు ఒక్కసారి ఆలోచించే 10 years అంత ఈజీగా నడవలేదు. ఎందుకంటే ఎన్నో అవమానాలు, ఎన్నో చీటింగ్స్ యానిమేషన్లో కూడా. అట్లా ఉన్నప్పుడు నా బాధ ఎవరికి కనిపించనివ్వకుండా, అంటే అందరూ ఆర్టిస్టులని వాళ్ళది డిస్టర్బ్ అవ్వద్దు అన్నట్టు రూమ్లో కూర్చుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్, డే అండ్ నైట్ కూర్చుని వర్క్ చేయటం వేరు, చేసిన వర్క్కి ప్రతిఫలం రావటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి టైంలో చీటింగ్స్ జరిగినప్పుడు
వర్క్స్ తీసుకుని డబ్బులు ఇవ్వకపోవటం అనేది మళ్ళీ నేను పే చేయాల్సి ఉంటుంది కదా! నా పాకెట్ నుంచి పే చేయటము. ఇవన్నీ అన్ని సిట్యుయేషన్స్‌ని చాలా స్ట్రగుల్స్‌ని ధైర్యంగా ఎదుర్కొన్న నేను క్లోజ్ చేసేసరికి ఇట్లా అయిపోవటం ఏంటని ఒక వెరీ పెయిన్‌ఫుల్ మూమెంట్ అది. హాస్పిటల్‌లో బెడ్ మీద డిసైడ్ అయ్యాను. ఇంకొకసారి ఇలాంటి సిట్యుయేషన్ రాకూడదు అని అనిపించి ఫస్ట్ ఆ డిప్రెషన్ స్టేజ్ నుంచి బయటపడటానికి కావాల్సింది మైండ్ డైవర్షన్. అంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని హోల్డ్ చేసినంత కాలం కూడా మనం ఆ డిప్రెషన్ నుంచి బయటకి రాలేం. ఒక్కసారి ఎప్పుడైతే ఇట్లా వదిలేస్తామో ఆ పెయిన్ అనేది తగ్గటం స్టార్ట్ అవుతుంది. సొల్యూషన్ అనేది దొరుకుతుంది మనకి. ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి స్విమ్మింగ్ స్టార్ట్ చేయటము జరిగింది. అంతవరకు కూడా నాకు అక్వాఫోబియా. పుట్టి పెరిగిందంతా సామర్లకోట, కాకినాడ డిస్ట్రిక్ట్. అంటే వాటర్‌కి లోటు లేదు. ఎక్కడ చూసినా నదులు, చెరువులు, కాకినాడ బీచ్. విచిత్రం ఏంటంటే కాకినాడ నేను ఆ బీచ్ చూడలేదు. నేను స్విమ్ చేసే వరకు కూడా. అదొక డ్రీమ్ అనమాట. అంటే సముద్రం ఒడ్డుకి వెళ్ళాలి, కాకినాడ బీచ్ చూడాలనేది ఒక డ్రీమ్ ఉండేది. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసారు. మ్యారేజ్ అయిన తర్వాత అంటే హస్బెండ్‌ది నాది సామర్లకోటనే. హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసారు. నాకు అవకాశం వచ్చేది కాదంటే ఏదో ఒక ఆ టైంకి వాళ్ళు వెళ్ళే టైంకి నాకు ఏదో ఒక ఆటంకం రావటం, లేకపోతే ఎక్కడికో వెళ్ళటం సంథింగ్ అట్లాగా మిస్ అయ్యేదాన్ని. సో, అదొక డ్రీమ్ ఒక కలలాగా ఉండేదనమాట. కాకినాడ బీచ్ చూడాలి, చూడాలి అని. కాకినాడ బీచ్ చూడకుండానే అదర్ కంట్రీస్ వెళ్ళి అక్కడ బీచెస్‌లో స్విమ్ చేసి రావటం జరిగింది. సో, అది చాలా ఫన్నీ మూమెంట్. చెప్తే ఇట్లా అనిపిస్తది. అంత ఆక్వాఫోబియా ఉన్న నేను స్విమ్మింగ్ చేయాలి అని అనిపించినప్పుడు ఓన్లీ మూవీస్‌లో మాత్రమే చూసా. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. స్విమ్ చేయటము, గర్ల్స్ స్విమ్ చేయటం అనేది. నాకు రియల్‌గా ఎక్కడుంటాయి, పూల్స్ ఎక్కడుంటాయి అనేది అసలు తెలీదు. ఆ టైంలో మేము హైదరాబాద్‌లో ఉన్నాము. సో, గూగుల్‌లో సెర్చ్ చేసి ప్రగతి నగర్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళినప్పుడు 32 మెంబర్స్ ఉన్నారు గర్ల్స్, వుమెన్ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. సమ్మర్ క్యాంప్ అది. 2017 అనుకుంటా. సో, ఆ టైంలో. సో, నిజంగానే ఒక అద్భుతం. అంటే ఫస్ట్ టైం నేను వాటర్‌లోకి దిగినప్పుడు నా బాడీ ఎంత షివర్ అయిందనేది ఇంకా గుర్తుంటది. ఇంకా నాకు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటది. బట్ ఈరోజు ఆ సిట్యుయేషన్ నుంచి ఈరోజు విశాఖపట్నం నుంచి కాకినాడ 150 కిలోమీటర్స్ స్విమ్ చేసే స్టేజ్ వరకు డెవలప్ అయింది నా జర్నీ. శ్యామల్ గారు, నార్మల్‌గా యంగ్‌స్టర్స్ కూడా 1 అవర్ వరకు కూడా ఈ సముద్రంలో ఈత కొట్టాలంటే టైర్డ్ అయిపోతారు. అలాంటిది అబోవ్ 50 ఇయర్స్ మీరు ఎందుకు ఇంత రిస్క్, ఇంత పెద్ద అడ్వెంచర్ చేయాలని డిసైడ్ అయ్యారు? ఎందుకంటే విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు స్విమ్ చేయడం అంటే ఈ ఏజ్‌లో అదేమి చిన్న విషయం కాదు. మీరెందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? పిల్లలు కూడా ఒక 1 అవర్ చేయలేకపోతున్నారు అంటే నేను ఒక సామెతని చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతానండి. ప్రాక్టీస్ మేక్స్ అస్ మాస్టర్. అది చాలా బిలీవ్ చేస్తాను నేను. ప్రతిరోజు గుర్తు చేసుకునేదాన్ని. అంత ఎఫర్ట్స్ పెట్టాను నేను నా ట్రైనింగ్‌లో కూడాని. నా ట్రైనింగ్ మొత్తం అంటే స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది అంతా కూడా జైంట్ స్పోర్ట్స్‌లో నేర్చుకున్నా నేను. జాన్ సిద్దిక్ గారు నా కోచు. ఆయన కంప్లీట్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఎంకరేజ్ చేశారు. మోటివేట్ చేశారు. నేను ఫస్ట్ టైం అంటే సమ్మర్ క్యాంప్‌లో ఉన్నప్పుడు ప్రభా అని ఒక లేడీ ఉండేవారు. తను అంటే మేము ఒకసారి వెళ్ళి ఆగి మళ్ళీ రిటర్న్ రావటం అంటే లూప్స్ చేస్తాం కదా! ఆగి బ్రీత్ తీసుకుని ఇటు వచ్చి మళ్ళీ బ్రీత్ తీసుకుని ఇట్లా స్విమ్ చేస్తా ఉంటే ఒక 10 రౌండ్స్ చేసేలోపు తను నాన్ స్టాప్ చేసేది. సో, సార్ దగ్గరికి వెళ్ళి, "సార్ నేను ఇట్లా చేయగలనా?" అని అడిగినప్పుడు, "ఇంకా బాగా చేయగలరని" ఒక మాట అన్నారు ఆయన. సో, అది అప్పటినుంచి లాంగ్ డిస్టెన్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వటం అనేది జరిగింది నాకు. సో, ఆయన కూడా దానికి తగినట్టుగా నన్ను ట్రైన్ చేయటము స్టార్ట్ చేశారు. విశాఖపట్నం నుంచి కాకినాడ అంతా 150 కిలోమీటర్స్ చేయటానికి కారణం అడిగారు కదా! రామసేతు చేసినప్పుడు 1952 నుంచి 2021 వరకు ఓన్లీ 13 పీపుల్ క్రాస్ చేశారు. అందరూ కూడా లెజెండ్స్ స్విమ్మింగ్‌లో. అండ్ ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం క్రాస్ చేశారు. నేను ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆర్టికల్ చూసి నేను కూడా ఇలా ఓపెన్ వాటర్‌లో చేయాలని ఐడియా వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్‌తో చెప్తే చాలా హేళన చేశారు. మన బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఏజ్ ఏంటి, గేజ్ ఏంటి అని. అది డైలాగ్‌ని కట్ చేసి ట్రోల్ చేయటము
నా మీద కార్టూన్స్ వేసి గ్రూప్స్‌లో స్ప్రెడ్ చేయటము, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు. బట్ ఒక్కటే ఫాలో అవ్వాలి. నీకేదన్నా సక్సెస్ కావాలి అంటే జస్ట్ ఆ గోల్‌ని ప్రేమించాలి ఫస్ట్ మనము. మనము దాని మీద తప్ప వేరే దేని మీద ఫోకస్ చేయొద్దు. ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళాలి. జస్ట్ ఎవరైనా కామెంట్ చేస్తారు ఇగ్నోర్. ఇంకొకళ్ళు కామెంట్ చేస్తారు ఇగ్నోర్. సో ఇది చేసుకుంటూ వెళ్ళేదాన్ని. జస్ట్ గ్రూప్స్ లీవ్ అయ్యేదాన్ని. కానీ నేను ఏదైతే చేయాలనుకున్నానో ఆ గోల్‌ని మాత్రం ఎప్పుడు డైవర్ట్ అవ్వలేదు ఆ గోల్ నుంచి. సో రామ్ సేతు చేయడానికి నేను 2021లో అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశా. అది సారీ పర్మిషన్స్ వచ్చినాయి. కానీ 1 డే ముందు కోవిడ్ లాక్‌డౌన్ వల్ల మళ్ళీ వెనక్కి రావాల్సొచ్చింది స్విమ్ చేయకుండా. సో మొత్తం పూల్స్ అన్నీ క్లోజ్ ఉన్నప్పుడు నేను 15 కిలోమీటర్స్ రన్ చేసేదాన్ని ఆ స్టామినా ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఎవ్రీ డే. ఎప్పుడైతే మళ్ళీ లాక్‌డౌన్ ఓపెన్ అయిందో 2021లో నేను అప్లై చేసినప్పుడు ఫస్ట్ నాది రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి అందరూ కోవిడ్ హాస్పిటల్స్, కేసులు ఇవంటే మీరు స్విమ్మింగ్ అంటారేంటి అనేసి అడిగినప్పుడు నా ప్రొఫైల్ పంపించా. నేను ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాను, ఎంత నా విష్ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది. ఇండియాకి కనెక్ట్ అయ్యి ఉంది రామ్ సేతు. ప్లస్ మనకి ఎమోషనల్‌గా ఒక ఒక ఆ స్టోరీ మైథలాజికల్‌గా కూడా ఒక యెస్. మంచి చాలా రెస్పెక్ట్ ఉంది మనకి. అది చేస్తే చాలు నా లైఫ్‌కి ఇంకేం కావాలి అని అనుకున్నా. బట్ వెళ్ళి చేసే వరకు కూడా నాకు నమ్మకం లేదు. అంటే సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, నేను తిరిగి రావచ్చు, రాలేకపోవచ్చు. అన్నిటికి రెడీ అయ్యా. చాలామంది కాల్స్ కూడా చేసి వార్నింగ్స్ ఇవ్వటము, షార్క్స్ ఉన్నాయి. సో హ్యామర్ హెడ్ షార్క్స్ ఉన్నాయి అక్కడ, చనిపోయారు చాలామంది. ఇట్లాంటి రూమర్స్. ప్లస్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళందరూ కూడా రివ్యూస్ అన్నీ కూడా చాలా ఐ మీన్ పాములున్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా డూ ఆర్ డై అంతే. చెయ్యాలి అనుకున్నప్పుడు ఏదైనా కానీ ఫేస్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళటము. కెప్టెన్ వికాస్ సూద్ గారు నాకు పర్మిషన్స్ ఇవ్వటము, చాలా సపోర్ట్ చేశారు ఆయన. అంటే ఒక రకంగా ఈ రామ్ సేతు సక్సెస్‌కి ఆయనతోనే స్టార్ట్ అయింది. పర్మిషన్స్ ఇచ్చారు ఆయన. డిఫెన్స్ అడ్వైజర్ కింద శ్రీలంకలో ఉన్నారు. సో ఎప్పుడైతే నా ప్రొఫైల్ నేను పంపించి గివ్ అప్ చేయలేదు. ప్రొఫైల్ మళ్ళీ పంపించి రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంప్రెస్ అయ్యారనమాట. సో ఒక హౌస్ వైఫ్ ఇలా చేయటం అనేది ఆయనకే చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆయన హెలికాప్టర్‌లో రావటము, అది ఇండియా బోర్డర్ దాటిన వెంటనే శ్రీలంకలోకి అడుగుపెట్టిన వెంటనే శ్రీలంక నేవీ ఎదురొచ్చి వెల్కమ్ శ్యామ్లాజీ అన్నప్పుడు అబ్బా! అసలు అంత గ్రాండ్ వెల్కము. మోస్ట్‌లీ నా ముందు చేసిన 13 ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో వాళ్ళకి కూడా దొరికి ఉండకపోవచ్చు. నేను సామాన్యురాలిని. జస్ట్ ఒక స్మాల్ హౌస్ వైఫ్. అట్లాంటిది నాకింత గ్రాండ్ వెల్కమ్ అనేది అది చాలా ప్రౌడ్ మూమెంట్ అది. సో మాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడ పాయింట్ ఇవ్వటము, మేము బోటు అక్కడ పెట్టుకుని దాంట్లోంచి నైట్ అంతా స్టే చేసాం వాటర్‌లోనే. శ్రీలంక నుంచి ఎక్కడైతే తలేమన్నార్ దగ్గర 4:00 నెక్స్ట్ డే 4:00కి స్టార్ట్ చేసి బ్యాక్ వచ్చాం. ఈ స్విమ్ సక్సెస్ అయింది. చాలా వెదర్ కూడా చాలా బాగుంది. వికాస్ సూద్ గారే ఫ్లాగ్ ఆఫ్ చేశారు. సక్సెస్ అయినప్పుడు చాలా అక్కడి నుంచి అవేర్‌నెస్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రతి సంవత్సరము 50-100 స్విమ్మర్స్ వెళ్ళి క్రాస్ చేసి వస్తున్నారు. దాని స్టోరీ కంప్లీట్ రామ్ సేతు స్టోరీ చేంజ్ అయింది స్విమ్మింగ్‌లో. నా స్విమ్ తర్వాత అవేర్‌నెస్ అనేది క్రియేట్ అయింది. అదేవిధంగా నేను లక్షద్వీపులో కూడా మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ఫొటోస్ కొన్ని రిలీజ్ చేశారు లక్షద్వీపు టూరిజంని డెవలప్ చేయడానికి. సో నాకు అనిపించింది ఇది చేసినప్పుడు ఎంతో డెవలప్ అయింది ఈ రామ్ సేతు స్విమ్మింగ్ అనేది. సో నేను ఒక్కసారి అట్లాగా లక్షద్వీప్ వెళ్ళి ఒక స్విమ్ చేస్తే కనుక డెఫినెట్లీ టూరిజంకి హెల్ప్ అవుతుందని అనిపించి నేను కూడా అప్లై చేసినప్పుడు వాళ్ళు భయపడ్డారు ఫస్ట్ కలెక్టర్స్ వాళ్ళందరినీ. మీరు అగత్తి టు బంగారము 10 కిలోమీటర్స్ అది చెయ్యండి. 48 కిలోమీటర్స్ నేను అప్లై చేసింది కిల్టన్ ఐలాండ్ టు కద్మత్ ఐలాండ్. అది వద్దు అని చెప్తే, సార్ నేను ప్రాక్టీస్ చేసేది పూల్లోనే 10 కిలోమీటర్స్ చేస్తాను, దానికి లక్షద్వీప్ వరకు వచ్చి చేయాలి అంత అవసరం లేదు సార్, నాకు ఇదే చేయాలనుకుంటున్నాను. సో నేనైతే నా గోల్ చేంజ్ చేసుకోను అని చెప్పి అన్నప్పుడు, మీరు చేసుకోండి, మేమేమి ఇన్వాల్వ్ అవ్వము, అట్లాగని స్టాప్ కూడా చెయ్యము అని అన్నారు. సరే అని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ఎక్కడో చిన్న వెలితి. సో వెళ్ళి వాళ్ళని పర్సనల్గా మీట్ అయినప్పుడు
సారీ శ్యామలాజీ, మేము రాంగ్‌గా ఎస్టిమేట్ చేసాం మిమ్మల్ని. యూ కెన్ డూ దట్ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి సపోర్ట్‌గా నిలబడ్డారు. అవనీష్ గారు, ఆయన సెక్రటరీ అనమాట. ఇమ్మీడియేట్‌గా పర్మిషన్స్ రాయటము, కలెక్టర్ కూడా చాలా సపోర్ట్‌గా నిలబడ్డారు. సక్సెస్ అయింది. సో, ఫస్ట్ స్విమ్మర్ ఇన్ ద వరల్డ్. ఆ మేము రూట్ ఫైండ్ ఔట్ చేయడానికే చాలా టైం పట్టింది. దాని మీద వర్కౌట్ చేయటము ఇదంతా ఒక పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు చేసినవి అవన్నీ అయితే మనకొక ఎక్కడ ఏ ప్రమాదం ఉంది, ఏంటనేది అర్థమవుతుంది. అట్లాంటిది అక్కడ అట్లాంటి గైడ్‌లైన్స్ ఏం లేవు. అట్లాంటిది మేమే ఫస్ట్ ఒక రూట్ వేయటం అనేది చాలా ప్రౌడ్‌గా అనిపించింది. సో, ఆ ఉద్దేశంతోనే మళ్ళీ నేను ఇంత ఇది డెవలప్ అవ్వాలని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చేసినప్పుడు నాకు వెంటనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేయాలి అంటే హైదరాబాద్‌లో ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు ఓపెన్ వాటర్‌కి. సో, గోవా కానీ, లేపోతే ముంబై కానీ, ఇట్లాగే వేరే చోటకి వెళ్ళి చేయాల్సొస్తుంది. నేను రామ్ సేతు ప్రాక్టీస్ చేయడానికి నాకు ఇక్కడ అవకాశం లేక, రామేశ్వరం 2 డేస్ ట్రైన్‌లో ట్రావెల్ చేసి 5, 6 అవర్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ బ్యాక్‌కి 2 డేస్ ట్రావెల్ చేసి వచ్చేదాన్ని. సో, అంత స్ట్రగుల్ ఎందుకు? ఆంధ్రాలో చాలా కోస్టల్ లైన్ చాలా ఉంది. బ్యూటిఫుల్. వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బే మన బే ఆఫ్ బెంగాల్. సో, ఇంత అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ ఉండగా మనము ఎందుకు వేరే చోట్లకి వెళ్ళి, వేరే స్టేట్స్‌కి వెళ్ళి చేయాలి? మేము వెళ్ళి చేయటం అంటే ఫ్రీగా ఎక్కడ చేయట్లేదు. మేము డబ్బులు ఇస్తున్నాము. అన్ని అరేంజ్‌మెంట్స్‌కి పే చేసుకుంటున్నాము. అది మన ఫిషర్‌మెన్స్‌కి హెల్ప్ అవుతుంది కదా! ఇక్కడ అనేది స్టార్ట్ అయితే అన్న ఆలోచన వచ్చింది. ఆ ఉద్దేశంతోనే లాస్ట్ ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి మేము సర్వే చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కాకినాడ నుంచి విశాఖపట్నం అనుకున్నా. కానీ ఎప్పుడైతే డిసెంబర్‌లో అనుకున్నామో వెదర్ కండిషన్స్ అన్నీ ఫేవరబుల్‌గా విశాఖపట్నం టు కాకినాడ ఉంది. సో, అందుకని అది ఆ రూట్ ఫైండ్ ఔట్ చేసి విశాఖపట్నం నుంచి కాకినాడకి 150 కిలోమీటర్స్ అండ్ 52 బీచెస్ ఉన్నాయి మధ్యలో. అన్ని బీచెస్‌కి సర్వే చేసాం. ప్రతి బీచ్‌కి వెళ్ళి దాని కండిషన్స్ చూసుకున్నాము. వేవ్ లెంగ్త్స్ ఎంత వస్తుంది, రాక్స్ ఉన్నాయా, ఎంత దూరంలో వెళ్ళొచ్చు, ఇంత సర్వే చేసాం మేము. అంత ఈజీగా 1 డేలో చేసింది కాదు ఈ ప్రాజెక్ట్ అనేది. ప్రతి నెల 2-3 టైమ్స్ ట్రావెల్ చేసాం మా హస్బెండ్ నేను కూడాని. సో, ఇంత వర్కౌట్ చేసిన తర్వాత మేము 3 డిస్ట్రిక్ట్స్‌ని కవర్ చేస్తున్నట్టు అర్థమైంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ. సో, కలెక్టర్స్‌ని అప్రోచ్ అక్కడ గైడ్‌లైన్స్ ఏం లేవు. అంటే ఎవరిని పర్మిషన్స్ అడగాలి, రూల్స్ ఏం లేవు. మేము అప్రోచ్ అయినప్పుడు ఫస్టు భయపడ్డారు. ఏంటి ఇంత లాంగ్ స్విమ్ ఆమె, ఎవరు చెయ్యరు, ఎవరు చెయ్యలేరు ఇట్లా అన్నారు. నేను ఇప్పటి వరకు చేసినవన్నీ సో, నాన్ స్టాప్ స్విమ్స్ అనమాట ఇప్పటి వరకు చేసింది. అయితే ఇది సక్సెస్ అవ్వాలి, 1 డేలో కంప్లీట్ కాదు. సో, దాని గురించి నేను స్టేజ్ స్విమ్ ప్లాన్ చేశాను. స్టేజ్ స్విమ్ అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఆగుతాము స్విమ్ చేసిన తర్వాత. ఆ రోజు ఎంతవరకు చేస్తామో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయటం అనమాట. అయితే దీంట్లో నేను నాకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నా. ఒకసారి ఎప్పుడైతే ల్యాండ్ వదులుతామో, వాటర్‌లోకి వెళ్తామో వాటర్‌లోనే ఉండాలి. బీచెస్ ఎక్కడ టచ్ చేయొద్దు. ఎప్పుడైతే మళ్ళీ కాకినాడలో ఎండ్ చేస్తామో అక్కడ మాత్రమే ల్యాండ్ టచ్ చేయాలి అనేది నా రూల్ పెట్టుకున్నాను. సో, దీనికి సంబంధించి కొంతమంది క్రూ, డాక్టర్, అబ్జర్వర్, ఫీడింగ్ చేయడానికి గది, ఇంకా ఫిజియోథెరపిస్ట్, స్కూబా డైవర్స్ రెస్క్యూ చేయడానికి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్‌లో, అండ్ ఇదంతా చూసుకోవడానికి ఒక మేనేజర్, వీళ్ళందరూ క్రూ ఉన్నారు. కయాకర్స్, మెయిన్ కయాకర్స్. ఈ టీమ్ అంతా మేము రెడీ చేసుకుని 2 టైమ్స్ పోస్ట్‌పోన్ అయింది వెదర్ బాగుండక. సైక్లోన్ రావటం వల్ల 28ని ఎర్లీ మార్నింగ్ అనుకున్నాము. అంటే 9:00కి మేము భరత్ గారిని రమ్మని చెప్పినప్పుడు ఆయన ఫ్లైట్‌లో వచ్చారు ఢిల్లీ నుంచి. ఓన్లీ ఈ ప్రోగ్రామ్ గురించి సపోర్ట్ చేయడానికి. కానీ నైట్ మాకు అర్థమైంది ఏంటంటే 27ని రీచ్ అవ్వాలి. మేము మాట్లాడుకున్న 2 బోట్లు కాకినాడలో మాట్లాడుకున్నాము, పెద్ద బోట్లు అవి. 12 వరకు అవి స్టార్ట్ అవ్వలేదు. అంటే 12 అవర్స్ పడుతుంది. ఆఫ్టర్నూన్ 27th 5:00కి రీచ్ అవ్వాల్సిన బోట్స్ నైట్ 12 అయినా అవి ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే మాకు అర్థమైంది టైంకి 9 కల్లా మేము స్టార్ట్ చేయలేము అని. ఇమ్మీడియట్‌గా ప్లాన్ బి మేము అప్పటికప్పుడు నైట్ 1:00కి
ప్రిపేర్ అయిపోయాము. ఏంటంటే కొంత ఫీడింగ్ అంతా కూడా ఒక 10 అవర్స్‌కి సరిపడగా ప్యాక్ చేసుకొని, మంగవారిపేట ఉంది. అక్కడి నుంచి ఒక చిన్న బోట్ మాట్లాడుకొని ఒక కయాకర్ ఒక అబ్జర్వర్‌ని దాంట్లోకి పంపించేసి, ఒక ఫీడర్‌ని పంపించి ఇమ్మీడియేట్‌గా ఒక చిన్న టీమ్ తయారు చేసుకున్నాము. సెకండ్ ఆప్షన్ కిందనమాట. ఈ ఎప్పుడు కూడా ఫస్ట్ డే చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ అవర్స్ అంటారు వాటిని. ఎందుకంటే మనకున్న ఎనర్జీ అంతా కూడా ప్రాపర్‌గా చేసుకోగలిగితే మాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే ఎవ్రీ డే ఎనర్జీ తగ్గుతుంది. ఈ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ డే ఉండదు, థర్డ్ డే ఉండదు, తగ్గుతుంది. అందుకని మాక్సిమం వేస్ట్ అవ్వకుండా ప్రాపర్‌గా వెళ్ళాలన్నట్టు మాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలి ఫస్ట్ డే అన్నట్టు ప్లాన్ చేసుకుని 9కి చేయలేకపోయాము. 11కి మేము ఒక చిన్న బోట్‌లోనే 10 అవర్స్ వెళ్ళిపోతే ఈ బోట్లు వచ్చినప్పుడు మమ్మల్ని క్యాచ్ చేస్తాయి అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిపోయాము. ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఎంపీ భరత్ గారు. సో అట్లా స్టార్ట్ అయింది. మేము 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత వచ్చాయి బోట్లు ఈవినింగ్. సో డే టైమ్ అంతా స్విమ్ చేయటము, నైట్ బోట్లోకి ఎక్కి రెస్ట్ తీసుకునేవాళ్ళము, పడుకునేవాళ్ళము. కుకింగ్ అంతా బోట్లోనే. అండ్ మౌత్ అంతా పాడైపోతుంది ఒక 3-4 అవర్స్‌కే సాల్ట్ వాటర్‌లో కంటిన్యూస్‌గా బ్రీతింగ్ అది తీసుకోవటం వల్ల. దానివల్ల నేను అదర్ ఫుడ్ ఏం తీసుకునేదాన్ని కాదు. ఓన్లీ కర్డ్ రైస్ తీసుకునేదాన్ని. రోజుకి ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని అవర్స్ మీరు స్విమ్ చేస్తూ ఉండేవారు? మార్నింగ్ 7, 8కి స్టార్ట్ చేసేవాళ్ళము. అంటే 6కి అనుకున్న అందరం గ్యాదర్ అయ్యి, రెడీ అయ్యి, జీపీఎస్ ట్రాకర్ చెక్ చేసుకుని, ఇదంతా సెట్ చేసుకుని, అదొక సెటప్ ఉంటుంది. అంటే ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో కానీ ఆ పాయింట్‌లో బోట్లు యాంకరింగ్‌కి ప్రాపర్‌గా సెట్ అయ్యేది కాదు. అందుకని దూరంగా వెళ్ళి అక్కడ చేసుకుని మళ్ళీ సేమ్ పాయింట్‌కి రావటము. జీపీఎస్ పాయింట్స్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంతా కూడా మ్యాచ్ చేసుకొని ఇదంతా చాలా ప్రాసెస్ ఉండేదనమాట. మళ్ళీ అదే పాయింట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే స్విమ్ కంటిన్యూ చేసేవాళ్ళము. ఈవినింగ్ 6:00 తర్వాత స్విమ్ చేయడం కష్టమైంది. ఎందుకంటే అమావాస్య డేస్ అవి. సో ఆ తర్వాత ఏం కనిపించేది కాదు. ఎందుకంటే ఇది న్యూ రూట్. ఎక్కడ రాక్స్ ఉన్నాయి. బోట్‌కి గానీ, మాకైనా బోట్‌కైనా ప్రమాదం జరగకూడదు. సేఫ్‌గా వెళ్ళాలి. ఇంకా చేయాల్సిన డేస్ ఉన్నాయి కాబట్టి మేము రిస్క్ చేయలేదు. 6తో క్లోజ్ చేసేవాళ్ళము. 6, 7 ఒక్కొక్కసారి 7 వరకు కూడా స్విమ్ చేసాము. ఈ జర్నీలో నాకు బాగా ఎంజాయ్ చేసిందేంటంటే తాబేళ్ళండి. చాలా పెద్ద పెద్ద తాబేళ్ళున్నాయి. అవి నన్ను టచ్ చేస్తూ ఉంటే ఫస్ట్ భయపడ్డాను. ఏంటో అన్నది అర్థం కాకుండా ఒక స్కిన్ టచ్ కనిపించేదనమాట నాకు. ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత కయాకర్స్ చెప్పారు, మేడం అది తాబేళ్ళు మీకు అంటే నా ముందు కూడా స్విమ్ చేస్తూ ఉండేవి. అంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందా? కెమెరా ఉంటుందా మీతో? కెమెరా కాదు, పైన తేలుతా ఉన్నాయి కదా. పైనేనా? పైనే తేలుతా ఉండేవి. అంటే మీకు దగ్గరలోనే మీకు బోట్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. పెద్ద బోట్లు దగ్గరికి పెట్టలేదు మేము. కొంచెం చాలా దూరం పెట్టాము. ఒక బోట్‌ని ముందు పెట్టేసాము. అంటే మాకు గైడెన్స్ లాగా. ఒక బీచ్‌లో ఒక పాయింట్‌లో ఉండమని చెప్తే మేము ఆ పాయింట్ వరకు వెళ్ళటం ఈజీగా ఉండేది. ఇంకొక పెద్ద బోట్‌ని మేము పక్కన పెట్టుకున్నాము. ఇంకొక చిన్న బోటు మాతో ఉండేది. అందులోనే అబ్జర్వర్, ఫీడర్స్ వాళ్ళంతా కూడా నాకు సరిపడా ఫీడింగ్ అంతా అందులో పెట్టేవారు. ఫీడింగ్ అంటే ఎవ్రీ అవర్ ఫీడ్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఎనర్జీ బర్న్ అవుతూ ఉంటుంది స్విమ్మింగ్‌లో. దాని గురించి మనకి బండి నడవాలంటే పెట్రోల్ ఎట్లా అవసరమో, బాడీకి ఫ్యూయల్ అట్లా అవసరము. సో దానికి నేను మ్యాక్సిమం అంతా కూడా న్యాచురల్ ఫీడింగ్ డైట్ ప్రిఫర్ చేస్తాను నేను స్టార్టింగ్ నుంచి కూడా. ఆమ్లా, హనీలో డిప్ చేసిన ఆమ్లా, ఇంకా ఈ సాల్ట్ వాటర్‌కి సీ సిక్నెస్ అనేది కామన్ ప్రాబ్లం అది. సో ఈ జింజర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో జింజర్ క్యూబ్స్, షుగర్ సిరప్‌లో డిప్ చేసిన జింజర్ క్యూబ్స్, ఇంకా హనీ. నాదొక డైట్ డ్రింక్ ఉంటుంది. అదేంటంటే వాటర్‌లో హనీ, లెమన్ జ్యూస్, రాక్ సాల్ట్ అండ్ జింజర్ డ్రాప్స్ వేసి నేను ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటాను. సో దాన్ని తీసుకున్నా హనీతో కలిపి అనమాట. అండ్ కర్డ్ రైస్ తీసుకునేదాన్ని, డేట్స్ తీసుకునేదాన్ని. ఇవి నాకు 1 అవర్ ఎవ్రీ అవర్ ఆరెంజ్ జ్యూస్ ఇట్లా ఒక్కొక్కటి అందిస్తూ ఉండేవారు. చేస్తూనే ఫుడ్ కూడా తీసుకునేవారు. అది లిక్విడ్ డైట్, క్విక్ బైట్స్ ఉండాలి. అంటే మనం ఎక్కువసేపు ఆగి తినటం ఉండొద్దు. హోల్డ్ చేయలేదు నేను. మామూలుగా అయితే నాన్ స్టాప్‌లో హోల్డ్ చేయకూడదు, టచ్ చేయకూడదు ఏది. ఇది హోల్డ్ చేయొచ్చు, బోట్‌ని పట్టుకుని తీసుకోవచ్చు. బట్ నాకు అది కంఫర్ట్‌గా అనిపించింది టచ్ చేయకుండానే తినటము. సో క్విక్ ఫీడ్ అనమాట. అంటే 30 సెకండ్స్, 1 మినిట్ లోపే మేము తినటము అదంతా చేయాలి.
సో, చిన్న చిన్నవే జస్ట్ ఏంటంటే థ్రోట్ క్లోజ్ అవ్వకుండా సాల్ట్ వాటర్ వల్ల ప్రాబ్లమొస్తుంది. దాని నుంచి రిలీఫ్ కోసము లైట్‌గా సాలిడ్ తీసుకోవటము, లిక్విడ్స్ ఫ్రీక్వెంట్‌గా ఎవ్రీ అవర్ తీసుకోవటం జరిగింది. సో, దాంతోనే స్విమ్ చేయటము. ఫస్ట్ డే, సెకండ్ డే అనుకుంటా చాలా జెల్లీ ఫిషెస్ అది వాటి స్ట్రింగ్స్‌కి చాలా పెయినొస్తుంది. అది స్ట్రగుల్ అయ్యాను. అండ్ సెకండ్ డే వెదర్ కండిషన్ కూడా కొద్దిగా చాలా రఫ్ ఉంది. పుష్ చేస్తా ఉండేది. ప్లస్ అది కూడా మేము ఒక సీ పంప్ హౌసెస్ దగ్గరనమాట. అది వాటర్ ప్రెషర్ చాలా ఉంది. ముందుకు వెళ్ళటం చాలా కష్టంగా అనిపించింది. ఒక 4 అవర్స్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అప్పటికే 5 పీపుల్ క్రూలో సిక్ అయిపోయారు. మేము వాళ్ళని ఒడ్డుకి పంపించాము. మేము వాటర్‌లో వెళ్తున్న రూట్‌లోనే మా హస్బెండ్ కార్‌లో రోడ్‌వేలో ఫాలో అయ్యేవారు. ఇండియన్ రెడ్ క్రాస్ కాకినాడ వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు. సో, అది మా హస్బెండ్‌తో కార్‌తో పాటు ఫాలో అవుతా ఉంది. సో, వాళ్ళు అంబులెన్స్‌లో తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడం అట్లా జరిగింది. ఆ చిన్న బోట్ ఉంది కదా! దాన్ని ఒడ్డుకి పంపించేవాళ్ళం. ఏమైనా కావాల్సిన అంటే ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ మాత్రము మాకు క అంటే సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాత మేము ఇంకా ఆ సపోర్ట్ కూడా మినిమైజ్ చేయాలని డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళాము. టార్టాయిస్ ఎక్కడ చూసినా టార్టాయిస్ నన్ను ఫాలో అవుతూ ఉండేది. అప్పికొండ నుంచి రాంబెల్లి బీచ్ వరకు ఆ డే మొత్తము ఒక టార్టాయిస్ నాతో వస్తూనే ఉంది. కంటిన్యూస్‌గా నన్ను ఫాలో అవుతూనే ఉంది. మేము బోట్ ఎక్కడ ఆపామో అక్కడ ఆగి మళ్ళీ నెక్స్ట్ డే కూడా అది సాగర కన్య అనుకుందేమో. కంటిన్యూ అవుతూనే ఉంది. సో, నా పక్కనే అది కూడా ఒక్కొక్కసారి నా వెనక కాళ్ళని టచ్ చేస్తూ ఉండేది. అంటే నేను వస్తున్నానని చెప్పటమా, లేకపోతే నా కంపెనీ అది ఎంజాయ్ చేయటమా అర్థం కాలేదు. అంటే వాటికి కూడా ఏంటంటే కొత్తగా ఎవరొచ్చారు, యెస్. ఆ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. సో, ఇట్లా స్విమ్ చేస్తున్నప్పుడు దీంట్లో దాని లెగ్ చిక్కుకుంటే గానీ నాకు అర్థం కాలేదు అది నా పక్కనే వస్తుందని. భలే చాలా ఎంజాయ్ చేశాను. థర్డ్ డేనో, ఫోర్త్ డేనో మాకు చాలా పెద్ద వేల్ కనిపించింది. దూరం నుంచి చూసి అది అంటే ఇట్లా వెళ్తున్నప్పుడు డాల్ఫిన్ ఏమో అనుకున్నాము. అంటే వీళ్ళు కయాకర్స్ అరే డాల్ఫిన్ లాగా ఉంది అని చెప్పినప్పుడు దాని తోక పైకెత్తేసరికి ఇట్లా వీ లాగా కనిపించింది. దాని వేల్స్‌కే వీ లాగా ఉంటుంది ఇట్లాగా. అమ్మో! వేల్స్ అనే లోపు 10 మీటర్స్ క్లోజ్‌కొచ్చేసింది. క్లోజ్‌కి రావటమే కాదు, మౌత్ ఇట్లా ఓపెన్ చేసి వింగ్స్ వరకు పైకి బాడీని ఇట్లా పైకి లేపేసరికి అందరం ఒక్కసారి చాలా భయపడ్డాము. అంత క్లోజ్‌గా అంత పెద్ద అయిపోయిందిరా బాబు నా పని. భారీ ఆకారం కనిపించేసరికి అంటే వేల్స్ ఫ్రెండ్లీ అంటారు. అయినా సరే రిస్క్ చేయాలనుకోలేదు మేము. మనము అది యాక్సిడెంటల్ మనం దాన్ని టచ్ చేసినా కూడా అది ఏం చెయ్యకపోయినా కూడా దానికి ఉండే షార్ప్ ఎడ్జెస్ మనకి ప్రమాదం అవుతుంది. సో, అందుకని అందరం చిన్న బోట్లోకి ఎక్కేసి వెయిట్ చేసాము. అది కొంతసేపటికి అది దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసాము. ఈ జర్నీలో కొంచెము భయపెట్టింది అది వేలు ఒకటి భయపడ్డాను. చాలా చోట్ల పాములు కనిపించాయి. ఇట్లా వెళ్ళిపోతుంటే నా వెనక రాకు, నన్ను చూడొద్దు అని అనుకునేదాన్ని. సో, ఇంకా బాధ కలిగించిన సిచ్యుయేషన్స్ ఏంటంటే అక్కడక్కడ తాబేళ్ళు చనిపోయి చాలా అనమాట. 2 బీచ్‌ల్లో బాగా ఎక్కువ చూసాము. వాటర్ కూడా కెమికల్ మిక్స్ అవుతున్నట్టు ఆ ఫీల్ కలిగింది నాకు. తాబేళ్ళు చాలా చనిపోయి ఇంక అసలు అట్లా చనిపోయి అట్లా తేలుతా ఉంటే అది మాకు చాలా దూరం నుంచి స్మెల్ వస్తూ ఉండేది. చాలా బాధ అనిపించింది. ఆ సిచ్యుయేషన్స్ తప్ప మిగిలినంతా చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ జర్నీ అయితే. కాకినాడ రీచ్ అయ్యేసరికి కాకినాడ సీ పోర్ట్ వాళ్ళు అసలు చాలా సపోర్ట్‌గా ఉన్నారు. మురళీధర్ గారు వాళ్ళు అండ్ చినరాజప్ప గారు ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చి రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ 7 డేస్ పడిన కష్టం మొత్తం మర్చిపోయాము. సో, ఎప్పుడైతే ఇండియన్ ఫ్లాగ్‌ని ఎగరవేశామో చాలా అనిపించింది. 150 కిలోమీటర్స్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసాము. నా ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో చేయడానికి వాటర్ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి అండ్ స్విమ్మింగ్ మీద అవేర్‌నెస్ పెరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బీపీ షుగర్స్ నుంచి దానికి ఏం చెప్పాలి, ఒక ట్రీట్మెంట్ అనుకోవచ్చు, వాటర్ థెరపీ అనుకోవచ్చు. స్విమ్మింగ్‌ని ఒక స్పోర్ట్ లాగా చూడొద్దని చెప్తాను నేను.
అది ఒక వాటర్ థెరపీ ప్రతి ఒక్కరికి చాలా అవసరము. మన బాడీకి మనము డైలీ ఎంత వాటర్ అందించాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుందో అట్లనే పైన కూడా మనము ఆ వాటర్లో దిగటం అనేది కూడా చాలా మ్యాండేటరీ. శ్యామల్ గారు, మొత్తానికి మీ సొంత ఊళ్ళో మీ సొంత జిల్లాలోనే సముద్రాన్ని ఈది ఏషియాలోనే ఫస్ట్ విమెన్గా, అసలు ఫస్ట్ స్విమ్మర్గా మీరు రికార్డ్ సాధించారు. అవునండి. అయితే మీరు 6 రాత్రులు సీలోనే నిద్రపోయారు అవునండి. కదా. అసలు ఆ అలల మీద సముద్రంలో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? సీ సిక్నెస్ ఫీల్ అయ్యాము. నాకు కూడా ఫస్ట్ డే అసలు నిద్ర పట్టలేదు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే స్విమ్ చేయాలి, డే మొత్తం స్విమ్ చేయాలని ఫోర్స్ఫుల్గా మనం ఎంత ట్రై చేసినా కూడా అది చాలా అందరం స్ట్రగుల్ అయ్యాము. అందరికీ వామిటింగ్స్, మోషన్స్, లూజ్ మోషన్స్ అందరికీ. సో నేను కూడా దాంట్లో స్ట్రగుల్ అయ్యాము. అండ్ తర్వాత ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. నేను ఇంకా అక్కడి నుంచి కర్డ్ రైస్ ఒక్కటే తీసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే ఆబ్వియస్లీ నేను ఇంకేం తినలేని కండిషన్ అది. కర్డ్ రైస్ తినటం కొంచెం సెటిల్ అయ్యాము. తర్వాత నాకు అనిపించింది అంటే ఎప్పటికప్పుడు న్యూ ఛాలెంజెస్ ఇవ్వటం అలవాటు నాకు. ఇప్పుడు డైలీ 30 కిలోమీటర్స్ చేసిన తర్వాత నా కాళ్ళకి చేతులకి 30 కిలోమీటర్స్ లేకపోతే నా బాడీ ఏమవుతుందన్న ఫీలింగ్ వచ్చింది. సో మేమంతా కూడా బయటకు వచ్చినా కూడా బోట్లోనే ఉన్న ఫీలింగ్ ఉండేది వీళ్ళకి. సో నాకేమో ఇంకా వాటర్లో ఉన్నట్టు, ఇంకా స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఈ ఫీలింగ్ నాకు రీసెంట్గా 2-3 డేస్ వరకు కూడా ఫీలింగ్ అట్లా కంటిన్యూ అవుతానే ఉంది. ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత జెట్ లాగ్ ఉంటుంది కదా, అలా మీకు సీ లాగ్ వచ్చినట్టు అట్లా ఫీల్ అయ్యాం. ఓకే. అసలు మీరు చాలా కష్టపడ్డారండి. ఇవన్నీ వింటుంటేనే అసలు ఒక రకంగా మీ ప్రాణాన్ని పణంగా పెట్టారు. చాలా రిస్క్, అడ్వెంచర్. ఇదేం చిన్న విషయం కాదు నిజానికి. ఒక క్రూని కూడా మీరు మెయింటైన్ చేశారు, ఒక పెద్ద టీం. చాలా ఖర్చు అయి ఉంటుంది కదా శ్యామల్ గారు? అవునండి, చాలా ఖర్చు అయింది. మీరే సొంతంగా పెట్టుకున్నారా? ఎవరైనా స్పాన్సర్స్ దొరికారా మీకు? కొంతమంది ముందుకొచ్చారు, బట్ అది ఒక 5% వరకు నాకు కవర్ అయింది అంతే. మిగిలింది మేము అంటే ఆంధ్రాలో చేస్తున్నాము, నా పుట్టి పెరిగిన గడ్డ. నాకు ఈ ఫైనాన్స్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లైక్ అంటే అదర్ స్విమ్స్ చేశాను నేను అదర్ కంట్రీస్ వెళ్ళి. వాటికి కూడా నేనే ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఉంది నాకు. అట్లాగని నేనేమి ధనవంతురాలని కాదు, మిడిల్ క్లాస్కి బిలోనే. సో ఎప్పుడూ ఎంటీ పాకెట్తోనే, బట్ లోన్స్ తీసుకుని గోల్డ్ బ్యాంక్లో పెట్టి ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. చాలా పర్సనల్స్ లోన్స్ అది తీసుకున్నా. దీనికి కూడా ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలామంది ముందుకు వస్తారు, చాలా సపోర్ట్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేసాము. కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఆ విషయంలోనే. ఎందుకంటే అదే మేము అంటే మెంటల్లీ రావచ్చు రాకపోవచ్చు అన్నట్టుగానే ఫీల్ అయ్యాము. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. ప్రతి ఒక్కరూ భయపడ్డారు ఫస్ట్ మాకు, మేము స్విమ్ చేస్తున్నాం అంటేనే. బట్ ఫైనాన్షియల్లీ నాకు మళ్ళీ లోన్ తీసుకుని వెళ్ళాల్సిన సిచ్యుయేషన్లోనే మేము ఫినిష్ చేయడం జరిగింది. లోన్ తీసుకొని మరి ఇంత అడ్వెంచర్ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు మీ హస్బెండ్ కానీ మీ బాబు ఏమన్నారు మీ నిర్ణయానికి? అంటే లేదు, హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు. తను కూడా తీసుకున్నాము. ఎందుకంటే దగ్గర దగ్గర 20 lakhs వరకు అయింది నాకు ఈ స్విమ్ చేయడానికి. సో మాకు వచ్చిన అది సరిపోలేదు. నేను మొత్తం ఉన్న గోల్డ్ అంతా మళ్ళీ పెట్టి ఇది ఎందుకు చేస్తున్నారు అని అడగొచ్చు మీకు. ఇంత చేయాల్సిన అవసరం ఏముంది, అంత 20 lakhs ఉంటే ఒక మంచి ప్రాపర్టీ వస్తుంది కదా, ఇట్లా చాలామందికి వచ్చింది. ఇప్పుడు మనలాగే అనుకుని ఉంటే మన పెద్దవాళ్ళు కూడా మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చేది కాదు. నా దగ్గర మేబీ ఫ్యూచర్లో నేను బాగా సంపాదించవచ్చు, కానీ ఆ టైంలో నాకు ఈ ఎనర్జీ ఉండకపోవచ్చు కదా, చేయాలనే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఉంది, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. దేవుడు ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. నేను చెప్తాను, సెకండ్ ఛాన్స్ ఇది ఒక ఆల్మోస్ట్ ఆ సిచ్యుయేషన్ ఎండెడ్ సిచ్యుయేషన్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఏజ్ని వెనక్కి లాగుతూ హెల్త్ని కంట్రోల్లో పెట్టుకుంటూ పిల్లలతో పరిగెడుతూ పిల్లలతో స్విమ్ చేస్తూ వాళ్ళతో ఈక్వల్గా ట్రైనింగ్ అంతా వాళ్ళకన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ ట్రైనింగ్ తీసుకుంటూ ఎంత ఛాలెంజ్ ఇచ్చినా కూడా, ఎంత టఫ్ ట్రైనింగ్ ఇచ్చినా కూడా నా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా నాకు ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా, కానీ అక్కడ మనం స్టాప్ చేయాల్సిందే కంపల్సరీ. సో ఆ టైంలో నా దగ్గర డబ్బులు ఉండి నేను చేయలేని కండిషన్లో ఉన్నప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. నాకు ఇప్పుడు చేయాలనిపించింది, అప్పో సొప్పో చేసేద్దాము, కంప్లీట్ చేద్దాము. కానీ
చరిత్రలో నాకంటూ ఒక పేజ్ క్రియేట్ అయింది కదా! దాంట్లో నా హిస్టరీ నేను నా స్టోరీ నేను రాసుకోగలుగుతున్నాను. సో, అది నాకు హ్యాపీ మూమెంట్. దానికి నేను అంటే ఎంత లోన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను అంత సాడ్‌గా ఫీల్ అవ్వట్లేదు. కాన్ఫిడెన్స్ ఉంది. గవర్నమెంట్ నుంచి నాకు సపోర్ట్ అందుతుందని కాన్ఫిడెన్స్ ఉంది. శ్యామల గారు రోజుకి ఎన్ని అవర్స్ మీరు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? నేను ఆల్మోస్ట్ 10 అవర్స్ స్విమ్మింగ్‌కి పెట్టేదాన్నండి. దాంట్లోనే వీక్లీ 3 క్లాసెస్ నాకు ల్యాండ్ వర్కౌట్స్, జిమ్ వర్కౌట్స్ అండ్ ఎవ్రీడే యోగా ఇవన్నీ మిక్స్ అవుతా ఉండేవి. 1 or 2 అవర్స్. మిగిలిన 8 అవర్స్ స్విమ్మింగ్‌కి పెట్టేదాన్ని. బిజినెస్‌లో లాస్ వచ్చింది. యానిమేషన్ స్టూడియోని క్లోజ్ చేశాను. డిప్రెషన్‌లోకి వెళ్ళాను. అప్పుడే ఈ స్విమ్మింగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నారు కదా! మరి ఆ తర్వాత మళ్ళీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారా? అంటే స్విమ్మింగ్ ఒక్కటే మనకి సరిపోదు కదా! మళ్ళీ మనకంటూ లైవ్లీవుడ్ కోసం ఏదో ఒకటి మనం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తున్నారు? మొన్నటి వరకు ఒక చిన్న ప్రీ స్కూల్ ఉండేది. ప్రీ స్కూల్ స్టార్ట్ చేశాను. అంటే కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే స్విమ్‌కి నాకంటూ ఒక చిన్న ఆధారం కావాలన్నట్టు. బట్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వలేదు. ప్లస్ నా ఇంట్రెస్ట్ అంతా వాటర్ మీద ఉంది. అంటే పిల్లలకి స్పోర్ట్స్‌లో కూడా ఎంకరేజ్ చేయటము, చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని ఎక్సర్సైజ్ చేపించడము, మెడిటేషన్ చేపించడం ఇదంతా ఉండేది స్కూల్‌లో. చాలా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ టైం పెట్టుకోలేకపోతున్నానని చెప్పి రీసెంట్‌గానే దాన్ని కూడా క్లోజ్ చేశాను. అంటే సేల్ చేసేసాను దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఏంటండి? నా జర్నీలో నేను చాలా అచీవ్ చేశాను. నా నాలెడ్జ్ అంటే వేరే వాళ్ళని ఫాలో అయ్యి నేను చేయలేదు. నేను చేసిన ఈవెంట్స్ అన్నిటికి కూడా అన్ని అరేంజ్‌మెంట్స్ నేనే చేసుకున్నా. సో, కంప్లీట్ ఫుల్ నాలెడ్జ్ ఉంది. దీంట్లో నేను కోచ్‌గా కూడా సర్టిఫైడ్. వరల్డ్‌లో నేను ఎక్కడైనా కూడా ట్రైన్ చేయొచ్చు. సో, దీనికి నేను ఒక అకాడమీ స్టార్ట్ చేసి పిల్లల్ని ట్రైన్ చేయాలనేది నాకొక డ్రీమ్ ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే గనక డెఫినెట్‌లీ దాని మీద ఫోకస్ చేస్తాను. నా నాలెడ్జ్ నెక్స్ట్ జనరేషన్‌కి షేర్ చేయాలని అనుకుంటున్నా. ఒక విమెన్‌గా మీరు ఇది సాధించలేరు, ఇది మీతో అవ్వదు అని మిమ్మల్ని ట్రోల్ చేశారు, మీమ్స్ కూడా చేశారు అన్నారు కదా! ఇప్పుడు వాళ్ళంతా ఏమంటున్నారు? నా ఫ్రెండ్ అంటున్నారు. అన్నీ బాగున్నప్పుడు అందరూ మన వాళ్ళే అవును. కదా! ఎంకరేజ్ చేయలేదు స్టార్టింగ్‌లో మాత్రం. రామసేతుని మీరు ఈదుతున్నప్పుడు ఏమనిపించిందండి? ఎందుకంటే మనకు తెలిసిందే కదా దానికున్న పురాణ ప్రాశస్త్యం ఏంటి అనేది. అంటే ఆనెస్ట్‌గా రామసీత అనేది ఒక అద్భుతం. వాటర్‌లో దిగే వరకు అద్భుతమే నాకు. దిగిన తర్వాత స్విమ్మింగ్ తప్ప మళ్ళీ వేరే ఏమి ఫోకస్ అసలు దాని పక్కన చేస్తున్న ఫీల్ కూడా నాకేం కలగలేదు. అంటే నా ఫోకస్ అంతా ఫినిషింగ్ పాయింట్ ఎప్పుడు ధనుష్కోడి రీచ్ అవుతానా అదే ఉంది. సో, అది తప్ప మళ్ళీ రామ్ సేతు పక్కన చేస్తున్నాను అంత ఫీల్ నాకు రాలేదు స్విమ్ చేసేటప్పుడు. కానీ బోట్‌లో వెళ్ళేటప్పుడు కనిపిస్తదా ఇట్లా కొంతసేపు ఫీల్ అయ్యాను. కానీ నా ఫోకస్ అంతా నెక్స్ట్ ఏం చేయాలి అంటే శ్రీలంక వెళ్ళేటప్పుడు నాకు ఆ ఫీలే ఉంది. శ్యామల గారు అసలు ఈ స్విమ్మింగే ఇంకా మీ లైఫ్ అనుకుంటున్నారా? ఇక కొత్తగా ఇంకేదైనా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? లేదండి. నాకు ఎప్పుడైతే సెకండ్ లైఫ్ ఇది స్విమ్మింగ్ నాకు ఇంత అద్భుతమైన కెరీర్ ఇచ్చిందో, దీంట్లోనే నా నెక్స్ట్ జనరేషన్‌కి నా నాలెడ్జ్ పంచాలనేదే నా ఆశ. ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ వాటర్ మీద కూడా ఫోకస్ చేయాలనే ఇది ఉంది. ఇట్లా నేను ఆలోచిస్తున్నాను. చూడాలి. రీసెంట్‌గా ఒక గోల్డ్ మ్యాన్ వచ్చారు ఇంటర్వ్యూకి. అప్పుడు ఆయన కూడా ఒక స్విమ్మర్. కొండా విజయ్ కుమార్ గారు. మీకు కూడా తెలుసు కదా! ఆయన తెలుసండి. నేను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు కూడా ఆయన గుర్తు చేశారు, అప్రిషియేట్ చేశారు. అలాంటి వాళ్ళ హెల్ప్ మీకేమైనా కావాలని కోరుకుంటున్నారా? డెఫినెట్లీ అండి. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ కావాలి. యెస్. ఫైనాన్షియల్ సపోర్ట్ అందితే గనక డెఫినెట్లీ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మెయిన్ నేను టైం పెట్టుకోగలుగుతున్నాను, ట్రైన్ చేసుకోగలుగుతున్నాను. నా బాడీకి నేను కావాల్సినంత ఎంత అవసరమో, ఎంత రిక్వైర్మెంట్ ట్రైనింగ్ వైజ్ అవసరమో అన్ని రకాలుగాను మేనేజ్ చేసుకోగలుగుతున్నా. ఒక్క ఫైనాన్స్ తప్ప. అది అందించగలిగితే డెఫినెట్లీ వరల్డ్‌లోనే ఇంకా టఫెస్ట్ ఓషన్ ఛాలెంజెస్ ఒకటి కంప్లీట్ చేశాను క్యాటిలినా ఛానల్. అది 12 degrees కోల్డ్ వాటర్‌లోనే నేను 19 అవర్స్ స్విమ్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేశా. సో, ఇంగ్లీష్ ఛానల్ ఉంది. ఇంకా మొలకాయ ఛానల్ ఉంది. యెస్. సో, ఇంకా మిగిలిన 6 కూడా కంప్లీట్ చేయాలని ఉంది. అట్‌లీస్ట్ ఇయర్లీ ఒక్కొక్కటి 2 అట్లా అయినా ఫినిష్ చేయగలిగితే బాగుండు. ఫైనాన్స్ కావాలి. శ్యామల గారి కోసం చాలా అడ్వెంచర్స్ వెయిట్ చేస్తున్నాయండి కదా! వెయిట్ నిజంగా. చేస్తున్నాయి. చాలా మంది ఆడవాళ్ళు మేము ఫిజికల్‌గా
చాలా వీక్ అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఇంటికే పరిమితం అవుతారు. ఇంకా వాళ్ళకంటూ గూడా ఒక గోల్ ఏమీ ఉండట్లేదు. కొంతమందిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. మీరేం చెప్తారు ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో? ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, లేదా ఎవరైనా జాబ్‌కి వెళ్తున్నప్పుడు చూసినప్పుడు కానీ, ఇంట్లో ఉండేవాళ్ళు చూసినప్పుడు కానీ, మనం కూడా వెళ్తే బావుంటది. లేదా మనం కూడా చేయాలి. ఇట్లా స్టోరీస్ విన్నప్పుడు వావ్! అసల మీరు చాలా గ్రేట్. నేను కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనొస్తది. స్టార్ట్ చేస్తారు. 1 ఆర్ 2 డేస్ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ చేస్తారు. టైం పెట్టుకుంటారు. చాలా మోటివేట్ అవుతారు. దాని తర్వాత ఒక 2 రోజులకి బుస్ అయిపోతారు. ఏంటి చాలా రీజన్స్ ఉంటాయి దానికి. అంటే ఒక టైంకి మన బాడీని అలవాటు చేయడానికి ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. అంత టైం ఇవ్వకుండా మనము 2 రోజుల్లోనే కాళ్ళు నొప్పులొస్తున్నాయని డ్రాప్ అయిపోవడము, లేదా ఇంట్లో చుట్టాలున్నారు, చుట్టాలొస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళకి ఈ అరేంజ్‌మెంట్స్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక సాకులనే నేను చెప్తాను. మనకి మనం పెట్టుకునే సాకులు. ఒక బద్ధకానికి మనం ఇచ్చుకునే ఒక అందమైన పేరు. బట్ చుట్టాలున్నా, ఎవరున్నా ఒక టైంలో మనం ఇది చెయ్యాలి అనుకుంటే, ఒకవేళ నిజంగానే స్ట్రక్ అయ్యి ఆ టైంకి మనం రీచ్ కాలేక, ఆ గోల్ ఆ టార్గెట్‌కి మనం అందుకోలేకపోతే నెక్స్ట్ అవర్ చేయండి. ఈవినింగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాకింగే చేయాలనుకున్నప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈవినింగ్ చేయండి. కానీ ఏ రోజులో మనం చేయాలనుకున్నది అట్‌లీస్ట్ నా సజెషన్ ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే పక్కవాళ్ళు ఎందుకు ప్రేమిస్తారండి? మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే, మీ గురించి మీ బాడీకి మీకు కావాలి. మీరు తినకపోతే ఎవరో వాళ్ళు వేరే వాళ్ళు చెప్పలేదు, తినలేదని అలగటం ఎందుకండి? మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. 24 అవర్స్‌లో అట్‌లీస్ట్ 1 అవర్ మీ గురించి మీరు పెట్టుకోగలిగితే చాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు. మీ అకౌంట్‌లో ఇంకా రికార్డ్స్ ఎన్నో వచ్చి చేరాలని, మీరనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.